నమస్తే దోస్తులు సమాధి ఫైనల్ పేజ్తోనైతే మీ ముందుకు వచ్చేసిన అండ్ నానమ్మ ఆత్మ ఎలా వచ్చిందో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే అర్థమవుతుంది. లాస్ట్లో ఎండింగ్లో వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఈ సమాధి సిరీస్ని వేరే లెవెల్లో మీరు సపోర్ట్ చేసిళ్ళు. ఇప్పుడు కూడా ఈ ఫైనల్ పేజ్ని మీ వాట్సాప్ స్టేటస్లలో అండ్ వాట్సాప్ గ్రూప్స్లలో షేర్ చేస్తారు అనుకుంటున్నా. అండ్ రాబోయే సిరీస్లు చాలా మస్తు వేరే లెవెల్లో ఉంటాయన్నమాట. మీ అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ఫైనల్గా ఈ వీడియో మొత్తం చూసేయండి. నానమ్మ ఆత్మ ఎలా బయటకు తిరిగి వచ్చిందో మళ్ళీ తెలుసుకోండి. నేను అనుకున్నది జరగపోవడానికి గల కారణం ఈ నాగసాధువులా వాళ్ళు మధ్యలో ఎల్లప్పుడూ ఆ శివుడి స్మరణలో ఉండేవారు. ఆ శివుడి దర్శనం కోసం ఘోర తపస్సు చేసి ఆ నీలకంఠుడి దర్శన భాగ్యం పొంది లోక కళ్యాణం కోసం పాటలు పడేవారు. ఇంకా సూటిగా చెప్పాలంటే ఆ శివుడు ఆజ్ఞాపిస్తే తన ప్రాణాలను సైతం పక్క పెట్టి పోరాడేవాళ్ళు. వామ్మో అవునా? కానీ నాగసాధువులు నువ్వు చేసేదాన్ని ఎందుకు ఆపుతున్నారు? మరణం లేని శక్తి కోసం ప్రయత్నిస్తుంటే ఆ దైవ శక్తులు ఎందుకు అడ్డుపడకుండా ఉంటాయి? అవునా? అంటే నాకు కూడా మరణం అనేది ఉండదా? అవును, నా నాయనమ్మ ఆత్మ సమాధి నుంచి బయటికి వస్తే నానమ్మ సహాయంతో మరణం లేని శక్తిని సాధించొచ్చు. అవునా? అంటే నాకు కూడా మరణం అనేది ఉండదా? నీకు కూడా మరణం లేకుండా చేస్తా, కానీ నువ్వు ఇప్పుడు చేసే పని చాలా జాగ్రత్తగా చేయాలి. చేస్తా, మీరేం చెప్తా అది చేస్తా. నువ్వు ఆ గౌరీ కాలి మట్టి తీసుకొని రావాలి. తీసుకొస్తా, కానీ తను బయటికి రావట్లేదు కదా, ఎలా? ఇంకో అమ్మాయితో ప్రయత్నించావు కదా, మళ్ళీ ప్రయత్నించి చూడు. ఈసారి తన కాలి మట్టితోనే నా దగ్గరికి రావాలి. సరే. మరణం లేని శక్తి వచ్చాక ఈ గౌరీ నన్ను లవ్ చేస్తుంది, చేయకపోతుంది. ఇప్పుడు గౌరీ కాలు మట్టి నన్ను లవ్ చేయడానికే కదా. నాకు లవర్ లేదంటే అయిపోయా, మంచిగా మరణం లేని శక్తి మీద దృష్టి పెట్టచ్చు. గౌరీ, ఏ గౌరీ, టైం 10 అవుతుంది, ఇంకా లేవలేదా? ఎందుకట్లా మొద్దులేకవన్నావు? నేను గొంతు చించుకొని అరుస్తున్నా, దీనికి ఉలుకు పలుకు లేదు. టైం ఎంత అవుతుందో చూసినావా? అన్నా, ఈ మధ్య నువ్వు షాడిస్ట్ గా లెక్క తయారైతున్నావు. ఇప్పుడు లేచి ఏం మీకేది ఉందని మొహం మీద నీళ్ళు కొట్టి మరీ లేపుతున్నావు. అది కాదు గౌరీ, పొద్దున్నే లేచి అమ్మ అన్ని పనులు చేస్తుంది. 2 రోజుల నుంచి నువ్వు ఏం చెయ్యట్లేదు. ఎందుకలా అమ్మని అర్థం చేసుకుంటలేవు నువ్వు? ఇప్పుడు ఇంటి పనులు చేయట్లేదని నన్ను నిద్ర లేపుతున్నావు కదా. అలా కాదు గౌరీ, నువ్వు రేపు పొద్దున ఒక ఇంటికి కోడళ్ళకి వెళ్ళేదానివి. నీకు ఎన్ని ఆలోచనలను ఉండాలి. నిన్ను ఇప్పుడు బయటికి వెళ్ళొద్దన్నామని నువ్వు ఇలా పట్టించుకోకుండా ఉండడం కరెక్టేనా? అర్థమైందా? నువ్వు మొన్న కాలేజ్కి పోయినప్పుడే చాలా డిఫరెంట్గా ప్రవర్తించినావు. నేను అక్కడ ఉన్నా కాబట్టే నీకు ఇంకా ఏం కాలేదు, లేకపోతే ఏమై ఉండేది? అన్నా, మొదట్లో నాగసాధువు ఒక రుద్రాక్ష ఇస్తా అన్నాడు కదా, అది ఇవ్వమని అన్న. చెయ్యి కానీ మెడకు కానీ వేసుకుంటాను. నేను కాలేజ్కి వెళ్తా, లేదంటే ఫ్రెండ్స్ దగ్గరకైనా పంపి, నాకు అదోలా ఉంది. ఇదేదో మొదట ఇచ్చినప్పుడే చేస్తే ఇదంతా అయ్యేది కాదు కదా. మరి మీరు నన్ను ఇంతలా సాగొడుతుందని నేను అనుకున్నాను. ఏంటి గౌరీ? ఏం లేదన్నా, నువ్వు వెళ్ళి ఆ నాగసాధువు దగ్గర రుద్రాక్ష తీసుకొస్తావా, నేను వేసుకుంటాను. అప్పుడు నాకేం అవ్వదు, మీకు కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఆయన దగ్గరికి వెళ్ళి పిలవాల్సిన అవసరం లేదు. ఆయనను తలుచుకుంటే చాలు, ఆయనే వచ్చేస్తాడు. హర హర మహాదేవ శంభో శంకర. మళ్ళీ ఏంటి? వెళ్ళు, ఈసారి ఆ గౌరీ కాలి మట్టి తీసుకొనేరా. టిల్లు, నన్ను గౌరీ లవ్ చేయనక్కర్లేదులే, నాకు మరణం లేని శక్తే ముఖ్యం. ఇక కాలు మట్టి గురించి వదిలేయండి. ఎందుకు నవ్వుతున్నావు టిల్లు? ఆ గౌరీని అదుపులోకి తెచ్చింది నీ ప్రేమలో దించడానికి కాదు, మరి దాని శరీరంలో నానమ్మ ఆత్మని పంపించడానికి. మరి ఇన్ని రోజులు చెప్పింది చేసిందంత అబద్ధమా? అలా అని కాదు, కొన్ని జరగాలంటే కొందరిని వాడుకోవాలి. ఆ గౌరీని నువ్వు మాత్రమే నా దగ్గరికి తీసుకొస్తావని అనిపించింది, అందుకే నిన్ను మంచి చేసుకున్నా. నీకు అలాంటి ఆశ కల్పించా. అంటే నన్ను ఇప్పుడు ఎర్రి పప్పులు చేసి ఆడుకున్నారు, అంతే కదా? నీకు మరణం లేని శక్తి కావాలా, ఆ గౌరీ కావాలా? నాకు మరణం లేని శక్తే కావాలి. అయితే ఈ క్షణమే వెళ్ళి ఆ గౌరీ కాలి మట్టి సంపాదించు. ఆ మట్టితోనే మళ్ళీ నా దగ్గరికి రా. సరే టిల్లు.
భూస్థాపితమైన ఆ ప్రేతాత్మని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి. దాన్ని ఎలాగైనా ఆపాలి. అసలు ఆ గౌరీని వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయటికి రావడానికి ఒప్పుకోరు. ఇంకా కంగారెందుకు గురువుగారు? పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా లేవు. కానీ ఒక శుభసూచకం ఏంటంటే ఆ గౌరీ రుద్రాక్షను వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అవునా గురువుగారు? హర హర మహాదేవ శంభో శంకర. ఇటు రా గౌరీ. గౌరీ పిల్లు. నువ్వు ఈ రుద్రాక్షని మెడలో నుంచి తీసిన క్షణం మరణగండం మొదలవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రుద్రాక్షని నీ మెడలో నుంచి తీయకు. సరే గురువుగారు. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మా, సైన్స్ ప్రాజెక్ట్ ఉందని గ్రూప్లో మెసేజ్ వచ్చింది. నేను కాలేజ్కి వెళ్ళొస్తా అమ్మా. అన్నయ్య బయటికి పోయినాడా? అన్నయ్య వచ్చినాక నేను కాలేజీ కాడ దింపతలే. వాడు వచ్చేసరికి నా సైన్స్ ప్రాజెక్ట్ ఉండాలా పోవాలా? అయినా నేను ఈ రుద్రాక్ష చేసుకున్నాను కదా, ఇంకేంటమ్మా భయం? అలా అని కాదు బిడ్డ. సరేలే, జాగ్రత్తగా పోయిరా. సరే అమ్మా, బాయ్. శివ శివ. ఏ హలో, ఏంటి ఆపుతున్నావు? అది కాదు గౌరీ, నేను నిన్ను ప్రేమిస్తున్నా. గౌరీ ఇంట్లో ఉండాలి కదా, బయటికి ఎందుకు వచ్చింది? అయినా వీనితో మాట్లాడుతుంది వీడేవాడు? ఐ లవ్ యూ. ఎటు వెళ్తున్నావు గౌరీ? అన్న, సైన్స్ ప్రాజెక్ట్ ఉందని గ్రూప్లో మెసేజ్ వచ్చిందన్న, అందుకే కాలేజ్కి వెళ్తున్నా. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? వాడెవాడు? అంటే అన్న అది గౌరీ, నీ మెడలో రుద్రాక్ష అది. ఏమో అన్న, నాకు తెలీదు. అమ్మ మీద ఒట్టేసి చెప్పు, నీకు తెలీదా? అన్న అది మెడలో ఇబ్బంది అవుతుందని తీసి అక్కడ పడేశాను. అన్నయ్య ప్లీజ్, అన్నయ్య అన్నయ్య. అమ్మా, ఎవరికి చెప్పి దీన్ని బయటికి పంపించినావమ్మా? అది కాదు బిడ్డ, ఏందా సైన్స్ మీటింగ్ అంటే పంపిస్తున్నాను. ఇది ఏం చేసిందో తెలుసా? నాగ సాధువులు ఇచ్చిన రుద్రాక్షను తీసేక్కడ పడేసింది. చెప్పింది వినకపోతే ఎవరి గొయ్యి వాళ్ళే తవ్వుకోవాల్సి వస్తుంది. ఛీ, దీనమ్మ జీవితం. అమ్మా, ఛీ, అమ్మాని పిలువకే నాకు కంపరం వేస్తుంది.
ఇప్పుడు నానమ్మ ఆత్మ కూడా వస్తుందా? నానమ్మ ఆత్మ కాదు, నానమ్మనే వస్తుంది. ఏంది నానమ్మ వస్తుందా? నాకు భయం అవుతుంది టిల్లు. నాయనమ్మ, నువ్వు పుట్టిన అంశలో పుట్టిన అమ్మాయిని తీసుకొచ్చా. దైవం అంటే నమ్మకం లేని అమ్మాయిని తీసుకొచ్చా. నువ్వు పుట్టిన సింహరాశిలో పుట్టిన అమ్మాయిని తీసుకొచ్చా. ఇకనైనా రానాయనమ్మా, నీ శివపేటిక నుంచి ఇక్కడ ప్రత్యక్షం అవ్వు. ఎన్నో సంవత్సరాల కష్టం ఇప్పుడు ఫలించబోతుంది నాయనమ్మ. గౌరీ శరీరం నుంచి తన ఆత్మను వేరు చేసి ఈ గౌరీ శరీరాన్ని నీకు ఇస్తా. నువ్వు ఆహారంగా స్వీకరించి మళ్ళీ కొత్త శరీరంలో పుట్టుకున్నా నాయనమ్మా. నాయనమ్మా, ఈ శరీరాన్ని నీ ఆహారంగా స్వీకరించు. నాయనమ్మ ఆహారాన్ని స్వీకరిస్తాంది. ఇక నాయనమ్మ వచ్చినట్టే.